కొన్నిసార్లు అంతే మనం ఏ విషయాన్ని అయితే పెద్దగా పట్టించుకోమో సింపుల్ గా తీసి పారేస్తామో అలాంటివే వెంటాడి వేధిస్తుంటాయి. ఊహించని షాక్లు ఇస్తుంటాయి. ఇప్పుడు గులాబీ పార్టీ ముఖ్య నేతల్లో ఒకరు కేటీఆర్ అలాంటి పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. ఫార్ములా ఈ రేస్ కు సంబంధించిన కేసు దర్యాప్తులో ఈ రోజు ఏసీపీ ఎదుట కేటీఆర్ హాజరు కానున్నారు. ఆయన్ను విచారించేందుకు వీలుగా ఆయన్ను తమ ఎదుట హాజరు కావాలని ఏసీపీ అధికారులు ఆదేశించారు. దీనికి సంబంధించిన సమన్లు జనవరి 3న ఆయనకు జారీ చేయటం తెలిసింది. ఈ నేపథ్యంలో ఈ రోజు ఉదయం 10:30 గంటల సమయంలో ఏసీపీ ఎదుట హాజరు కానున్నారు. హైదరాబాద్ మహానగరంలో ఫార్ములా ఈ రేస్ ను నిర్వహించిన యూకే సంస్థ ఫార్ములా ఈ ఆపరేషన్స్ లిమిటెడ్ కు నిబంధనలకు విరుద్ధంగా కేబినెట్ ఆమోదం లేకుండా రిజర్వ్ బ్యాంకుకు ఎలాంటి సమాచారాన్ని ఇవ్వకుండా మంత్రి హోదాలో కేటీఆర్ ఆదేశాలతో పలు దఫాల్లో 54 కోట్లు చెల్లించారన్నది ప్రధాన ఆరోపణ. ఈ అంశంపై పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి ఎం దానకిషోర్ ఇచ్చిన కంప్లైంట్ మేరకు ఏసీపీ గత డిసెంబరు 19న ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. ఈ వ్యవహారంలో కేటీఆర్ ను A1 గా సీనియర్ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ ను A2 గా మాజీ సీఏ బిఎన్ఎన్ రెడ్డిని A3 గా చేర్చింది. ఇప్పటి వరకు సేకరించిన పత్రాలు సమాచారం ఆధారంగా కేటీఆర్ ను విచారణకు పిలిచి ప్రశ్నించేందుకు రంగం సిద్ధమైంది. ఏసీబీ కేసు ఆధారంగా ఇప్పటికే ఈసీఐఆర్ ను ఈడీని నమోదు చేసింది. దీనికి సంబంధించిన నోటీసును కేటీఆర్ కు పంపింది. జనవరి 7న తమ ఎదుట హాజరు కావాల్సిందిగా ఈడీ నోటీసులు జారీ చేసింది. ఈ కేసులో A1 గా ఉన్న బిఎల్ఎన్ రెడ్డి, అరవింద్ కుమార్ విచారణకు హాజరయ్యేందుకు మరికొంత టైం కావాలని కోరక అందుకు సానుకూలంగా స్పందించిన ఈడీ వారిద్దరికీ మళ్లీ సమన్లు జారీ చేసింది. ఈ నెల 8న బిఎల్ఎన్ రెడ్డిని, 9న అరవింద్ కుమార్ ను హాజరు కావాలని ఆదేశించింది. ఈ నేపథ్యంలో కేటీఆర్ సైతం తనకు మరింత టైం కావాలని అడుగుతారా, నోటీసులకు తగ్గట్లే మంగళవారం హాజరవుతారా అన్నది తేలాల్సి ఉంది. ఏసీపీ విచారణ అనంతరం కేటీఆర్ నిర్ణయం తీసుకునే వీలుందంటున్నారు.